ఓం శాంతి. ఈరోజు మురళీ సారాంశం ఉంది. मीठे बच्चे, तुम्हारे सुख के दिन अब आ रहे हैं. लोक लाज कलयुगी कुल की मर्यादाएं छोड़ अब तुम कमाई करो, बाप से पूरा वर्षा लो. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, ఇప్పుడు మీ సుఖం యొక్క రోజులు వచ్చేస్తున్నాయి. పరువు, ప్రతిష్ట, కలియుగి కుల మర్యాదలు అన్నింటినీ వదిలి మీరు ఆత్మిక సంపాదన చేసుకోవాలి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇంకా మనం సత్యుగంలోకి వెళ్తూ ఉన్నాం, ఆ రోజుల దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ కలియుగి విషయాలన్నీ పక్కన పెట్టేసేయండి అని బాబా అంటున్నారు. प्रश्न है, अंतमति सोगति किस पुरुषार्थ से होगी? అంతమతి సోగతి అంటే చివరి సమయంలో ఎలాంటి స్మృతులతో ఉంటామో ఆ మరుసటి జన్మ దాని ఆధారంగానే ఉంటుంది అని మనందరికీ తెలుసు. అయితే బాబా అడుగుతూ ఉన్నారు, ఏ పురుషార్థంతో ఇది సాధ్యమవుతుంది అని. జవాబు, బాబా कहते बच्चे, तुमने अब तक जो कुछ पढ़ा है उसे भूल सिर्फ एक बात याद करो, चुप रहो. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు, ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో దానిని మర్చిపోండి, కేవలం ఒక బాబాను జ్ఞాపకం చేయండి, సైలెంట్గా గమ్మున ఉండండి అంటున్నారు. అప్నే కో ఆత్మా సమజ్ బాప్కి యాద్ మే రెహనే కా పురుషార్థ్ కరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా యొక్క జ్ఞాపకంలో ఉండే పురుషార్థం చేయాలి అంటున్నారు. బాప్ బచ్చోं को कोई तकलीफ नहीं देते लेकिन दर बदर होने से बचाते हैं. బాబా మనకి ఎలాంటి శ్రమను ఇవ్వడం లేదు, ఇంకా మనమే చెల్లా చెదురుగా అవ్వకుండా ఉండడానికి బాబా మనకు మార్గదర్శనం చేస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు. గరీబ్ బచ్చే जो शादी आदि के लिए कर्जा लेते हैं బాబా उससे भी छुड़ा देते हैं. పేద పిల్లలు ఎవరైతే వివాహాది మహోత్సవాల కోసం అలాంటి లౌకిక కార్యక్రమాల కోసం చాలా అప్పు తీసుకుంటూ ఉంటారో బాబా అలాంటి అనవసరపు ఖర్చుల నుండి కూడా మనల్ని రక్షిస్తూ ఉన్నారు. బాబా कहते हैं बच्चे, तुम पवित्र बनो तो अंतमति सोगति हो जाएगी. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు పవిత్రంగా తయారవ్వండి, అప్పుడే అంతమతి సోగతి అవుతుంది. సంగమ యుగంలో మనం పవిత్రంగా తయారైనట్లయితే ఇంకా దాని ఆధారంగా ఆ తర్వాత సత్యుగి జన్మలన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి బాబా అంటున్నారు, ఇంకా ఒక్క బాబా యొక్క జ్ఞాపకంలో బాబా చెప్పినటువంటి శ్రీమతాన్ని పాటించే కృషి చెయ్యాలి అని. గీత్ హే ధీరజ్ ధర్ మనువా ధీరజ్ ధర్. పాట ఉంది, ఓపిక వహించండి మానవులారా, ఓపిక వహించండి అని. ఓం శాంతి. यह गीत है भक्ति मार्ग का, वह इनका अर्थ समझते नहीं है, सिर्फ बच्चे ही जानते हैं. अब बरोबर हमारे सुख के दिन आ रहे हैं जिसके लिए हम पुरुषार्थ कर रहे हैं. जितना पुरुषार्थ करेंगे उतना सुख मिलना है. బాబా అంటున్నారు, భక్తి మార్గం వేరుంది. ఈ పాట యొక్క అర్థమైతే మీరు తెలుసుకున్నారు కదా, కేవలం పిల్లలే తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు సుఖం యొక్క రోజులు అతి త్వరలో రాబోయేవే ఉన్నాయి, దానికోసమే మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము. ఎంత పురుషార్థం చేస్తే అంత సుఖం లభిస్తుంది. శ్రీమత్ పర్ జోలీ బర్తే హే, భక్తి మార్గ్ को कहा जाता है ब्रह्मा की रात. उन्हों को यह पता नहीं है कि पतित पावन बाप कब आएंगे. భక్తి మార్గంలో వారెవరికి తెలియదు బాబా ఎప్పుడు వస్తారు, పతిత పావనుడు అని. अब तुम बच्चे जानते हो कि कलयुग के अंत और सतयुग के आदि को ही संगम कहा जाता है. ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం, సత్యయుగం యొక్క ఆది మరియు కలియుగం యొక్క చివరి సమయంని సంగమ యుగము అంటాం. अब तुम उन्हों को कुंभकर्ण की नींद से जगाते हो. मनुष्य याद करते हैं एक पतित पावन ज्ञान सागर बाप को. उस सागर को तो याद नहीं करते जिससे यह पानी की नदियां निकलती है. మరి మనుషులందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా,
పతిత పావనుడైనటువంటి తండ్రిని, నీళ్ళ నదిని, నీళ్ళ సాగరుణ్ణి జ్ఞాపకం చేయడంతో ఆత్మేమి పావనంగా అవ్వదు కదా. वहां तो नदियों का संगम है, सागर और नदियों का नहीं है, खूबी है तो सागर और नदियों के मेले में. అక్కడ కేవలం బాబా అంటున్నారు సాగరము మరియు నది యొక్క మేళాను చూపిస్తూ ఉంటారు. గొప్పతనమంతా కూడా అదే ఉంది కదా అంటున్నారు. सतयुग की स्थापना करने वाला है सच्चा बाप, जो सच्ची कहानी नर से नारायण बनने की सुनाते हैं. సత్య యుగాన్ని స్థాపన చేసేవారెవరు అంటే సత్యమైన తండ్రి. వారే ఇప్పుడు మనకు సత్యమైనటువంటి గాథను వినిపిస్తూ ఉన్నారు. యాద్ భీ ఉన్కో హీ కర్తే హే కి హే పతిత్ పావనావు, మరి వారినే జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా, హే పతిత పావన రండి అని. తో జబ్ పరమాత్మా ఆయే తబ్ హీ కహా జాయే ఆత్మా ఔర్ పరమాత్మా కా మేలా సంగం కా. ఎప్పుడైతే పరమాత్ముడు సృష్టిపైన అవతరిస్తారో అప్పుడే అంటారు ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళ సంగమ యుగంలో జరుగుతుంది అని. యహే సచ్చా సచ్చా మేళ, ఇదేమిటి అంటే సత్యమైనటువంటి మేళ అంటున్నారు. తుమ్ లిఖ్ సక్తే హో यह आत्मा और परमात्मा का एक ही पुरुषोत्तम संगम युग पर मेला लगता है, जिससे पति सृष्टि बदल पावन जरूर बनती है. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళా ఇప్పుడు జరుగుతుంది సంగమ యుగంలో. దీని ద్వారా చాలా పెద్ద పరివర్తన వస్తుంది. ఈ పతితమైనటువంటి సృష్టి పావన సృష్టిగా మారుతుంది. तो इसका कार्टून भी बनाना चाहिए. पतित दुनिया को पावन बनाने के लिए मेला लगता. बाबा यह सब एडवांस में समझाते हैं. బాబా అంటున్నారు ఇలా మీరు ఒక మంచి కార్టూన్ కూడా గీయవచ్చు, ఎలా బాబా వస్తారు, ఎలా ఈ పతిత సృష్టి పావనంగా తయారవుతుంది అని. ఇలా బాబా చాలా విషయాలు మనకి ఇన్ అడ్వాన్స్గా కూడా తెలియజేస్తూ ఉన్నారు. त्रिवेणी पर अक्सर करके शिवरात्रि पर ही जाते हैं, तो यह सब समझाने का भी नशा चढ़ना चाहिए. ఏ విధంగా త్రివేణి సంగమంలో కూడా శివరాత్రి సమయంలో వెళ్తూ ఉంటారు, సముద్ర స్నానాలకి, నదీ స్నానాలకి వెళ్తూ ఉంటారు కదా విశేషమైనటువంటి రోజుల్లో, కార్తీక పౌర్ణమి రోజు, శివరాత్రి రోజున. ఈ విధంగా బాబా అంటున్నారు మనం కూడా అక్కడికి వెళ్ళి అర్థం చేయించాలి. మరి అర్థం చేయించే వారికి కూడా చాలా నష అనేది ఉండాలి అంటున్నారు. జో అచ్చా సమझाने वाला होगा वह युक्ति से समझाएगा. ఎవరైతే బాగా అర్థం చేయిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా యుక్తిగా కూడా తెలియజేస్తూ ఉంటారు. नहीं तो बित बित करता रहेगा. कुंभ का मेला सच्चा और झूठा सिद्ध करना चाहिए. ఒకవేళ చెప్పే విషయం పట్ల మనకే ఒక స్పష్టత, ఒక అవగాహన లేదు అంటే ఇంకా వారు చాలా తడబడుతూ ఉంటారు కదా, క్లారిటీగా ఎదుటి వారికి అర్థం చేయించలేకపోతూ ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు అర్థం చేయించేవారు బాగుండాలి. ఇది కుంభమేళా ఉంది, సత్యమైనటువంటి మేళా ఉంది, కావున వారికి తెలియజేయాలి అసత్యమైనటువంటి మేళా అంటే ఏంటి, సత్యమేళా అంటే ఏంటి అని. అందరూ కుంభకర్ణుడి యొక్క నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. परमात्मा के लिए सर्वव्यापी कह देते हैं, वह तो पतित पावन है, उनको तो आना है पावन बनाने. మరి భగవంతుని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు. మరి మనం అందరం కూడా పతిత పావనుడైనటువంటి పరమాత్ముడే వచ్చి మనల్ని పావనంగా చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా వారు సూచించిన మార్గంలో నడవాలి, పావనంగా అవ్వాలి అంటే. तुम जानते हो एक ही पुरुषोत्तम संगम युग है जिसमें चढ़ती कला होती है. మనం అందరం తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఇది కేవలం ఒకే ఒక సంగమ యుగం ఉంది, ఇందులోనే మనందరం కూడా ఎక్కే కలలో ముందుకు వెళ్తూ ఉన్నాం. सतयुग के बाद फिर नीचे गिरना ही है, जो समय बीता वह कहेंगे पूरा हुआ. సత్యయుగం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, త్రేతాయుగం వస్తుంది. ఇంకా ఆత్మ సత్యుగంలో ఆరంభం అయ్యింది అంటే ఇంకా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ రావడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు చివరి సమయంలో పూర్తి ఒక కల్పం పూర్తయింది, ఆత్మ ఒక చక్రంని చుట్టి వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. పురాణా హోతే హోతే బిల్కుల్ హీ పురాణే బన్ జాయేంగే. మరి పాతదిగా అవుతూ అవుతూ పూర్తిగా పాతదిగానే అయిపోతారు కదా.
तुम्हारी स्वस्तिका भी ऐसी बनाई हुई है, सतो प्रधान सतो रजो तमो। तुम जानते हो हम अभी बाप से सदा सुख का वर्षा पाने का పురుషార్థ करते हैं। మరి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం, ఇప్పుడు మనం శివ్ బాబా ద్వారా సతో ప్రధానంగా అయ్యేటువంటి పురుషార్థం చేస్తూ ఉన్నాం। बाबा पुरुषार्थ भी बहुत सहज कराते हैं, कोई तकलीफ नहीं और ही दर बदर होने से बचाते हैं। బాబా మనందరి చేత పురుషార్థం కూడా బాగా చేయిస్తూ ఉన్నారు, ఎలాంటి కష్టము లేదు। ఇంకా మనందరం చెల్లా చెదురుగా ఇంకా వేరే వైపు వెళ్లకుండా బాబా మనల్ని కాపాడుతూ ఉన్నారు కదా। आजकल देखो शादी आदि में कितना खर्चा होता है, गरीबों को तो कर्जा लेकर भी शादी करानी पड़ती है। बाबा इन कर्जे आदि से भी छुड़ाते हैं, नरक में गिरने से भी बचाते हैं, तो कर्जे आदि से भी बचाते हैं, इसलिए यहाँ गरीब बहुत आते हैं। ఈ రోజుల్లో చూడండి చాలామంది చాలా ఆడంబరాలకు వెళ్తూ ఉంటారు, ఫంక్షన్స్ కూడా ఎంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు, బర్త్డే ఫంక్షన్స్ అని, ఇలా వివాహాలు ఇలాంటివన్నీ వేడుకలను। బాబా అంటున్నారు మీరైతే అలా ఆడంబరత అనవసరమైనటువంటి ఖర్చులు అలాంటి వైభవాలతోటైతే బాబా విడిపిస్తూ ఉన్నారు కదా। బాబా మనకేం చెప్తున్నారు, సింపుల్గా ఉండండి, శాంపుల్గా అవ్వండి అంటూ ఉన్నారు। కాబట్టి పేదవారు కూడా అందరూ ఇక్కడికి రావచ్చు, వస్తారు అని బాబా అంటున్నారు। నరక్ మే గిర్నే సే భీ బచాతే హే తో ఖర్చే ఆది సే భీ బచాతే హే। బాబా ఇంకా నరకంలో వికారాల మార్గంలో వెళ్ళడం నుండి కూడా రక్షిస్తూ ఉన్నారు, ఇంకా ఖర్చుల నుండి కూడా రక్షిస్తూ ఉన్నాను అని బాబా అంటూ ఉన్నారు। ఎందుకంటే బాబా ఏమని మనకు తెలియజేశారు, ఎవరైనా గృహస్థులు ఉన్నారనుకోండి, మీరు మీ పిల్లలకి అందరికీ కూడా ఈ మార్గాన్ని పరిచయం చేయండి, వారికి తెలియజేయండి, దీనిలో ఉన్నటువంటి లాభం అర్థం చేయించండి। ఒకవేళ వారికి నచ్చింది అంటే వారు కూడా ఈ పవిత్రమైన మార్గంలోనే ముందుకు వెళ్తారు। ఒకవేళ వారు లేదు మేము ఆ లౌకిక వివాహాది మార్గంలోనే వెళ్తాము అంటే ఇంకా మీ బాధ్యతను పూర్తి చేసుకోండి అని చెప్తారు। కాబట్టి ఏదైనా సింపుల్గా ఉండండి। తో బాప్ కితనీ బచానేకి కోషిష్ కర్తే హే। ఇలా చూడండి బాబా ఎన్ని రకాలుగా మనల్ని రక్షిస్తూ ఉన్నారు। సాహుకార్తో ఆనా సకే వహ నక్కుదు వర్షా పాతే న రచనాకో సచ్చి కమాయి కర్నే దేతే। చాలా షావుకారులు సంపన్నమైన వారు రాలేరు అని బాబా అంటున్నారు। వారు ఏం సంపాదన చేసుకోరు, లేక వారి యొక్క రచనకు కూడా సంపాదనను చేయించలేరు అంటున్నారు। गरीबों में भी बहुत गंदी रस्म रिवाज है, लोक लाज कुल मर्यादा मार डालती है, कोई बच्चे बच्चियां ठीक नहीं पढ़ते तो दोजक में चले जाते हैं, बाप दोजक से निकालने आए हैं, कोई नहीं निकालते हैं। ఇంకా పేదవారిలో కూడా చాలా పరువు ప్రతిష్ట కులము కుల మర్యాదలు ఇలా పట్టింపులు చాలా ఉంటూ ఉంటాయి కదా, చాలా అభిమానం ఉంటూ ఉంటుంది। ఎవరైనా పిల్లలు ఏదైనా తప్పుగా వ్యవహరించారు అంటే ఎంత అప్రతిష్టగా భావిస్తూ ఉంటారు। బాబా అంటున్నారు ఈ విధంగా తప్పుడు మార్గంలో వెళ్తే ఇంకా కలియుగంలో ఇంకా ఆసురిగా అయిపోతారు। శివ్ బాబా ఇప్పుడు మనల్ని వాటన్నిటి నుండి రక్షిస్తూ ఉన్నారు। బాబా తప్ప ఎవరు కూడా ఇలా ఆ చెడు మార్గం నుండి సక్రమమైనటువంటి మార్గంలోకి తీసుకురాలేరు అంటున్నారు। जानवर तो नहीं जो नाक से रस्सी डाल बचाए, समझाते रहते हैं बाप बच्चों का रचयिता होने कारण समझाते हैं बच्चे तुम सच्ची कमाई करो, बच्चों को भी कराओ। బాబా మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు। బాబా అంటున్నారు మీరేమైనా జంతువులకైతే ఏం చేస్తారు, తాళ్లతో బంధించైనా వారు ఎందులో ఊబిలో దేనిలోనైనా చిక్కుకపోతే పైకి లాగుతారు। అలా బాబా ఏమి మనుష్యాత్మలకు అలా ఏదో తాళ్లతో బంధించి అలా ఏం బయటికి తీయలేరు కదా। బాబా ఏం చేస్తారు అంటే శిక్షణ ఇస్తారు, జ్ఞానంతో మన వివేకాన్ని పెంచుతారు, అర్థం చేయిస్తారు, సత్య మార్గం యొక్క దర్శనం చేయిస్తారు। అంతేగాని అలా ఎవరిని బలవంతం చేయడం అనేది ఉండదు కదా। బాబా రచయిత ఉన్నారు, సత్యమైన సంపాదన మార్గాన్ని సూచిస్తున్నారు। तो भी कितनी किटपिट होती है, स्त्री आए तो पति ना आए, पति आए तो बच्चा ना आए, इसलिए किटपिट होती है।
బాబా అంటూ ఉన్నారు, అయినప్పటికీ కొంతమంది ఎన్నో రకాల విఘ్నాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అక్కేలు జ్ఞానంలో వస్తారు, అన్నయ్యలు రారు, అన్నయ్యలు వస్తారు, అక్కేలు రారు, ఇలా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. समझाते तो बहुत अच्छी रीति है, मूल बात है పవిత్రతకి. బాబా అయితే మనకు చాలా బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం అయితే పవిత్రత ఉంది కదా అంటున్నారు. बच्चे लिखते हैं बाबा क्रोध आ गया तो समझाया जाता है तुम बच्चों पर क्रोध क्यों करते हो. कृष्ण के लिए दिखाते हैं जशोदा हाथ बांध उकरी से बांध देती थी. బాబా అంటున్నారు, ఇలా మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్తూ ఉంటారు కదా, యశోదామయ్య ఇంకా రోకలికి కట్టేశారు అని. పరంతు ఐసీ బాత్ హై నహీ. అయినా బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు, దివ్య బాలుడు, అన్ని గుణాలతోటి సంపన్నంగా ఉన్నటువంటి శ్రేష్ఠ ఆత్మ. ఇక సత్యుగంలో ఇలా అల్లరి చేయటము, ఇలాంటి చిలిపి చేష్టలు చేయటం అలా ఏమీ ఉండదు, కేవలం అలా చెప్పారంతే. वहाँ तो मर्यादा पुरुषोत्तम बड़े रमणीक बच्चे होते हैं. మరి సత్యుగంలో మర్యాద పురుషోత్తములు చాలా రమణీయంగా బాగుంటారు కదా. यहाँ भी कोई कोई बच्चे बड़े अच्छे होते हैं, बात करने की बहुत फजीलत रहती है. మరి ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు చాలా బాగుంటారు, వారు మాట్లాడే విధానం కూడా బాగుంటుంది. यहाँ तो ढेर बच्चे हैं, कोई कोई तो श्रीमत पर चलते ही नहीं है, कायदे पर चलते नहीं, कायदे भी तो है ना. ఇక్కడైతే చాలా మంది పిల్లలు ఉంటూ ఉంటారు, బాబా యొక్క శ్రీమతంపై నడవరు, బాబా యొక్క మర్యాదల పట్ల నడవాలి కదా, నియమం అయితే ఉంది కదా. మిలిటరీ మే కామ్ కర్నే వాలే పూछते हैं वहाँ खाना पड़ता है, बाबा क्या करे. बाबा कहते हैं कोशिश करो शुद्ध चीज खाने की, लाचारी हालात में दृष्टि देकर खाओ और क्या करेंगे. ఇంకా మిలిటరీలో ఎవరైతే ఉద్యోగం చేసేవారు ఉన్నారో వారు బాబాను అడుగుతూ ఉంటారంట, బాబా మరి మేము ఏం చేయాలి, మేము శుద్ధమైన ఆహారం, సాత్విక ఆహారం ఎలా స్వీకరించాలి అని. బాబా అంటున్నారు, ప్రయత్నం చేయండి శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవడానికి. ఇంకా ఒకవేళ తప్పట్లేదు, అక్కడ మీరు ఇంకా మీకు ఏ రకంగా అనుకూలత లేదు అంటే ఇంకా అప్పుడు అక్కడ ఉన్నటువంటి దానిలో కూడా శుద్ధమైన శాకాహారంని మీరు దృష్టి ఇచ్చి స్వీకరించండి అని చెప్తున్నారు. डबल रोटी तो मिल सकती है, शहद मक्खन आलू से ले सकते हो, जिस चीज की आदत पड़ गई तो फिर चलता रहेगा. బాబా అంటున్నారు, ఈ విధంగా బ్రెడ్, అది కూడా ఎగ్లెస్ బ్రెడ్ అలాంటివి స్వీకరించవచ్చు. బాబా అంటున్నారు, అది కూడా ఎలా అంటే మీరు హనీ తోటి, తేనె, వెన్న ఇలాంటి వాటితోటి, లేదా ఆలు బాయిల్ చేసుకొని అలా వీటితోటి మీరు స్వీకరించవచ్చు. శరీరానికి ఏముంది, మీరు ఏది అలవాటు చేస్తే అదే అలవాటు చేసుకుంటుంది కదా అంటున్నారు. हर बात में पूछना पड़े, बाबा तो बहुत सहज कर देते हैं, सबसे अच्छा है पवित्र बनना. ఒకవేళ మనకు అర్థం కావట్లేదు అంటే బాబాని అడిగి తెలుసుకోవాలి, బాబా అన్నీ మనకు వివరంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. ఎందుకంటే పవిత్రంగా చేసుకోవాలి అంటే శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం కూడా అందులో ఒక భాగమే. హర్ బాత్ మే పూछना పడే ఇస్లియే, ప్రతి విషయంలో కూడా అడగండి అంటున్నారు. कोई कोई बच्चे ऐसे होते हैं जो घर को ही उड़ा देते हैं, बाप की मिल्कियत को उड़ाए नाम बदनाम कर देते हैं. तुम बच्चों की बुद्धि में अब है कि हमारे सुख के दिन आ रहे हैं, तो क्यों ना हम पुरुषार्थ कर ऊंचे ते ऊंचा पद पावे. బాబా అంటూ ఉన్నారు, ఈ విధంగా పిల్లలు మీ యొక్క బుద్ధిలో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇంకా మన సుఖం యొక్క రోజులైతే అతి త్వరలో వచ్చేవే ఉన్నాయి కదా, తప్పకుండా పురుషార్థం చేసి ఉన్నతోన్నతమైనటువంటి పదవిని పొందాలి. పురుషార్థ సే హీ మర్తబా మిలేగా, మమ్మా బాబా తఖ్త్ నషీన్ హోతే హే. మరి పురుషార్థంతోటే మనకు ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది, మమ్మా బాబా యొక్క సింహాసనానికి అధికారిగా అవుతాం. ज्ञान ज्ञानेश्वरी से फिर राज राजेश्वरी बनेंगे. तुमको भी ईश्वर ज्ञान देते हैं, तो तुम भी यह ज्ञान उठाए, फिर आप समान बनाएंगे तो राज राजेश्वरी बनेंगे. బాబా ఇప్పుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు.
మనల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. రాజేశ్వరిగా అవుతాము మనమే భవిష్యత్తులో. माँ बाप को फॉलो करना चाहिए, इसमें अंधश्रद्धा की कोई बात नहीं. सन्यासियों के फॉलोवर्स बनते हैं परंतु फॉलो तो करते नहीं. మరి తల్లిదండ్రిని ఫాలో చేయాలి, ఇక్కడ ఎలాంటి గుడ్డి నమ్మకం అనేది లేదు కదా. లౌకికంగా చూడండి, సన్యాసులకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు, కానీ అందరినీ ఫాలోవర్ అని అనలేం కదా, అందరైతే ఫాలో చేయరు కదా అంటున్నారు. जिनको सन्यास धर्म में जाना है वह घर में ठहरेंगे नहीं, उनसे सन्यासी बनने का पुरुषार्थ जरूर होगा. ఎవరైతే సన్యాస ధర్మంలో వచ్చేది ఉంటుందో వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారు, వారు అలాగే ఉండిపోరు కదా. తప్పకుండా పరంధామం ఇంట్లో నుండి మళ్ళీ సన్యాస ధర్మంలో జన్మ తీసుకోవాల్సిన సమయంలో వచ్చేస్తారు. బాబా అంటున్నారు అలాగే ఉండిపోరు కదా. డ్రామా అనుసార్ హీ భక్తి మార్గ షురూ హువా హై, तो सतो रजो तमो में तो सबको आना है. డ్రామా అనుసారంగానే సతో రజో తమో ఇవన్నీ కూడా మొదలవుతాయి, అంటే భక్తి మార్గం మొదలవుతుంది. ప్రతి ఆత్మ కూడా సతో రజో తమో ఈ స్టేజెస్ని కూడా దాటాల్సిందే. ఎవ్వరు కూడా డైరెక్ట్ సతో ప్రధాన్ నుండి తమో ప్రధాన్లోకి రారు కదా, ఒక్కొక్క స్టేజ్ మారుతూ చివరికి రావడం జరుగుతుంది. అందరికంటే ఫస్ట్ శ్రీకృష్ణుని చూడండి, పూర్తిగా 84 జన్మలు తీసుకున్నటువంటి ఆత్మ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మొదటి జన్మ నుండి ఆరంభం అవుతుంది. లక్ష్మీనారాయణలు అయితే చూడండి నంబర్ 1, సో లాస్ట్ నంబర్ 1లోనే వారు వస్తారు కదా అంటున్నారు. చివరిలో సంగమయుగంలో కూడా పురుషార్థంలో నంబర్ 1 అవుతారు. తర్వాత మళ్ళీ సత్యుగంలో జన్మ తీసుకోవడంలో కూడా నంబర్ 1 ఉంటారు. వారినే జగన్నాథ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అలా జగన్నాథులుగా వారిని చేసింది ఎవరు వారికి వారసత్వం ఇచ్చారు? ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం సంగమయుగంలో తెలుసుకుంటూ ఉన్నాం. మొత్తం రాజధాని యొక్క స్థాపన అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. బ్రాహ్మణులు 84 జన్మలు తీసుకుంటారు, ఇప్పుడు పాత్రను అభినయిస్తూ ఉన్నారు. యహ బడీ సమజ్నే కి బాతే హై పరంతు కోయి క్యా ధారణ కర్తే కోయి క్యా ఇస్మే హై పురుషార్థ్ కి బాత్. మరి ఇవన్నీ కూడా చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. కొందరేమో మంచి రీతిగా ధారణ చేస్తారు, కొందరు చెయ్యరు. ఇవన్నీ కూడా పురుషార్థం చేయాల్సినటువంటి విషయాలు. బాప్ ప్రజాపిత బ్రహ్మా కే ముఖ్ ద్వారా సన్ముఖ్ कहते हैं मैं आया हूँ मुझे याद करो तो योग से तुम्हारे विकर्म विनाश होंगे. శివ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, యోగం బుద్ధి యోగం బాబాతో జోడించండి, అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మా कहती है हाँ बाबा मैं इन कानों से सुनता हूँ, शरीर बिगर आप राजयोग कैसे सिखलाएंगे. ఆత్మ అంటూ ఉంది, బాబా మేము ఇంద్రియాల ద్వారా వింటూ ఉన్నాం, శరీరం లేకుండా అయితే ఏమి చేయలేం కదా. ఈ శరీరం అనేది ఒక మాధ్యం, దీని ద్వారానే మనం ఆత్మ పొందాల్సినటువంటి జన్మజన్మల ప్రాప్తి ప్రాలబ్ధం అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. శివ్ జయంతి भी है मैं आता हूँ परंतु कोई को पता नहीं पड़ता है. శివ జయంతి కూడా పండగ ఉంది. దేని సందర్భంగా అంటే శివ బాబా యొక్క అవతరణకి గుర్తుగా. కానీ బాబా అంటున్నారు నేను ఇంత ఉన్నతమైన పరమాత్ముని సృష్టిపైన అవతరిస్తాను, కానీ ఎంత సింపుల్గా ఎవ్వరికి కనీసం బాబా అవతరించారు అనేది తెలియదు కదా. మామూలుగా చూడండి లౌకికంలో ఎవరైనా సెలబ్రిటీలు, పెద్ద పొలిటీషియను, పెద్ద లీడరు, పెద్ద స్టేటస్లో ఉన్నవారు మన ఊరికి వచ్చారు అంటే ఎంత హంగామా ఉంటుంది, ఎంత న్యూస్ ముందు నుండే వ్యాపింపజేస్తూ ఉంటారు, ఎంత ఏర్పాట్లు అన్నిట్లో చాలా అందరూ ఉంటూ ఉంటారు కదా. చాలా ఆడంబరంగా ఆ న్యూస్ తెలుస్తూ ఉంటుంది. కానీ శివ బాబా చూడండి సృష్టిపైన ఎంత సింపుల్గా వచ్చారు. బాబా ఎంత గొప్ప బృహత్ కార్యం చేయడానికి వస్తారు, కానీ బాబా యొక్క రాక చూడండి ఎంత సింపుల్గా ఉంది అంటున్నారు. బాబా समझाते हैं मैं कलब कलब ब्रह्मा के तन में ही आता हूँ जिसने पूरे 84 जन्म लिए हैं इसमें बदली हो न सके. బాబా అంటూ ఉన్నారు పిల్లలు కల్పకల్పం నేను బ్రహ్మా తనులోనే వస్తాను, ఇంకా వేరే శరీరం అనేది ఉండదు. ప్రతి కల్పం కోసం అదే శరీరం ఫిక్స్ అయి ఉంది కదా, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అంటున్నారు. రాజేశ్వర్గా బాబా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు.
సంగమ యుగంలో జ్ఞానేశ్వర్గా అవుతూ ఉన్నాం. ऐसा बना बनाया ड्रामा है, गाया भी जाता है ब्रह्मा विष्णु शंकर, ప్రజాపిత తో బ్రహ్మా కో హీ కహెంగే. ఇదంతా తయారవుతున్నటువంటి డ్రామా ఉంది. మహిమ కూడా చేస్తూ ఉంటారు కదా బ్రహ్మ విష్ణు శంకర్లు అని. ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రసిద్ధంగా ఉన్నారు. విష్ణువా శంకర్ కో తో నహీ కహెంగే, ప్రజామాన మనుష్య. ప్రజాపిత బ్రహ్మ కూడా ప్రసిద్ధంగా ఉన్నారు. విష్ణువు లేదా శంకరుణ్ణి అలా అనలేం కదా. कहते हैं मनुष्य को ही देवता बनाता हूं, रचना कोई नई नहीं करते हैं. బాబా వచ్చి మనందరినీ మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా పూछते हैं बच्चे अभी स्वर्ग में चलेंगे वारी जाएंगे मैं आया हूं अब मुझे याद करो. బాబా అడుగుతూ ఉన్నారు, పిల్లలు స్వర్గంలోకి వస్తారా, నా పైన బలిహారం అవుతారా. బాబా వచ్చారు మనందరినీ తనతో పాటు తీసుకెళ్ళడం కోసం. కాబట్టి ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. జితనా హో సకే దేహదారియోంకి యాద్ కమ్ కర్తే జావు. ఎంత వీలవుతే అంత దేహదారుల యొక్క స్మృతిని తగ్గించుకోండి అంటున్నారు. హా తుమ్ కర్మయోగి హో, దిన్ మే బల్ సబ్ కుచ్ కరో పరంతు సాత్ సాత్ ऐसी याद में रहो जो अंत में भी मेरी याद रहे. బాబా అంటున్నారు, భలే మీరు కర్మయోగులే, కర్మలను వదిలిపెట్టేసి ఇంకా నిరంతరం జ్ఞాపకంలోనే ఉండమని అలా సలహా ఏం బాబా ఇవ్వడం లేదు. కర్మయోగులమే. కానీ బాబా అంటున్నారు, ఉదయం అంతా మీ పనులు అన్నీ చేసుకుంటూ పగలంతా బిజీలో ఉన్నప్పటికీ అమృత వేళలో తప్పకుండా ఉదయం ఎర్లీ అవర్స్లో తప్పకుండా సమయం తీసి బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి అంటున్నారు. ఇంకా ఎందుకు మనం ఇప్పటి నుండి ఇంత సాధన చేయాలి అంటే మన యొక్క లక్ష్యం ఏంటి అంటే చివరి స్మృతి, చివరి సమయంలో బాబా గుర్తుకు రావాలి అంటున్నారు. नहीं तो जिनके साथ लगन होगी वहाँ जन्म लेना पड़ेगा. गृहस्थ व्यवहार में रहते बाप को याद करने में मेहनत लगती है. లేదంటే బాబా అంటున్నారు, ఎవరితో మీకు తపన ఉందో ఇంకా వారి దగ్గర అక్కడ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరితో ఇక్కడ మోహం ఉందో అలా ఉంటుంది కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క బాబాను జ్ఞాపకం చేసే కృషి చేయాలి. అంటే చివరి సమయంలో ఏది గుర్తు చేస్తే మన జన్మ అలాగే ఉంటుంది అంటారు. కాబట్టి చివరి సమయంలో బాబాను జ్ఞాపకం చేస్తే నెక్స్ట్ జన్మ కూడా అలా ఉన్నతంగా ఉజ్వలంగా ఉంటుంది. అందుకే భక్తి మార్గంలో కూడా ఏం చేస్తారు, మరణించేటువంటి సమయంలో అందరూ భగవంతుని గుర్తు చేయిస్తూ ఉంటారు. పూర్వకాలంలో పిల్లల పేర్లు కూడా దేవీ దేవతల పేర్లు అందుకే పెట్టుకుంటూ ఉంటారు. చివరి సమయంలో వాళ్ళని పిలిచినా కనీసం అలా అయినా భగవంతుని స్మరించినట్టు అవుతుంది అని. ఇంకా వెస్ట్ బెంగాల్ అలాంటి చోట్లలో అయితే గంగా నది తీరం దగ్గరికే తీసుకెళ్తారంట. ఎందుకంటే బాబా ఇక్కడ ఏమని చెప్పారు, జ్ఞాన గంగ వింటూ అంటే జ్ఞాన యొక్క విషయాలను వింటూ శరీరాన్ని వదిలిపెట్టాలి బాబా జ్ఞాపకంలో. వాళ్ళు స్థూలమైనటువంటి గంగా నది ఒడ్డునకి తీసుకెళ్తారంటే ఇంకా వీళ్ళు మరణించబోయేవారు ఉన్నారు, మరణించబోతారు కాసేపు అవుతాయి అని అలాంటి వారిని తీసుకెళ్తూ ఉంటారు. అలా కూడా కొన్ని చోట్లలో ఆచారం ఉంటుంది అని బాబా తెలియజేశారు. బాబా అంటున్నారు, ఎందుకు ఈ సాధన అంటే చివరికి ఒక్క బాబా గుర్తుకు రావాలి మనకి. ఇస్లియే బాప్ कहते हैं रात को जागो. అందుకే బాబా అంటున్నారు, మేలుకోండి, రాత్రి మేలుకోండి. రాత్రి అంటే లేట్ నైట్ అవర్స్ కాదు, ఎర్లీ మార్నింగ్ అవర్స్. तुम्हारी तबीयत खराब नहीं होगी, योग से तो और ही बल मिलेगा. ఉదయం మేల్కొని మనం బాబాను జ్ఞాపకం చేయవచ్చు. 3 గంటలకి, 3:30కి, 4ంటికి అలా ఎర్లీ అవర్స్. బాబా అంటున్నారు, మీ ఆరోగ్యం కూడా మీ ఆరోగ్యం కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే యోగం చేయడంతో ఆత్మలో బలం నిండుతుంది. స్వదర్శన్ చక్రధారిగా ఈ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. హే नींद को जीतने वाले लाडले बच्चे जिसका रद लिया है उनको कहते हैं. బాబా బ్రహ్మా బాబా కూడా అంటూ ఉన్నారు, హే నిద్రను జయించేటువంటి నా అల్లారు ముద్దు బిడ్డ అని బ్రహ్మా బాబాను కూడా సంబోధిస్తూ అంటూ ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు మనం రాజరాజేశ్వరిగా అవ్వబోతున్నాం. అంటే ఇప్పుడు సంగమ యుగంలో నిద్రను జయించే వారిగా అవ్వాలి. दिन में तो सर्विस करनी है, बाकी रात को कमाई करनी है. भक्त लोग भी सुबह सवेरे उठते हैं, गुरु लोग उनको कहते हैं माला फेरनी है.
బాబా అంటున్నారు, మీరు ఉదయం ఉదయం మేలుకోండి, మంచిగా బుద్ధి యోగం బాబాతో జోడించండి. భక్తులు కూడా ఉదయం ఉదయమే లేస్తారు కదా. బాబా అంటున్నారు, ఈ విధంగా మంచిగా అప్పుడే ఆ సమయంలోనే వాతావరణం కూడా అనుకూలిస్తుంది. మంచిగా బాబా యొక్క జ్ఞాపకంలో ఉండొచ్చు. భక్తులైతే మాలను స్మరిస్తూ ఉంటారు. కొందరు పాకెట్లో పెట్టుకొని కూడా స్మరిస్తూ ఉంటారు. బాబా ఇక్కడ గుప్త పురుషార్థం చేయమన్నారు కదా, అక్కడ గుప్త స్మరణ కూడా భక్తిలో కూడా ఉంటూ ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఉదయం ఉదయం మేల్కోండి, విచార సాగర మంతనం చేయండి. యాద్ సే హీ వికర్మ వినాశ్ హోంగే. ఎవర్ హెల్దీ బన్నా హే తో ఎవర్ యాద్ కర్నా హే తబ్ అంతమతి సోగతి హో జాయేగి. బాబా యొక్క జ్ఞాపకంతోటే వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరు హెల్దీగా కూడా తయారవ్వాలి. అప్పుడే బాబా అంటున్నారు, నిరంతరం బాబాను జ్ఞాపకం చేయగలుగుతారు. అంతమతి సోగతి అనేది జరుగుతుంది. బహుత్ భారీ పద్ మిలేగా, ఇస్మే దక్కే కానేకి బాత్ హీ నహీ. చాలా పెద్ద పదవి లభిస్తుంది. బాబా అంటున్నారు, ఇక్కడ ఎలాంటి ఎదురు దెబ్బలు తినే అవసరమే లేదు. చుప్ రెహనా హే ఔర్ పడ్నా హే. మనం గమ్మున ఉండాలి మరియు చదువుకోవాలి అంటున్నారు. బాకీ జో కుచ్ పడా హే ఉసే భూల్ జానా హే. ఇంకా ఏదైతే మనం చదువుకున్నామో దాన్ని మర్చిపోవాలి. బచ్చే అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్నా హే. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు ఆత్మ అనుకొని నన్ను జ్ఞాపకం చేయండి. ఆత్మ హీ శరీర్ ద్వారా కామ్ కరాతీ హే. కరణ్ కరావన్ హార్ ఆత్మ హే. మరి ఆత్మనే శరీరం ద్వారా పనులన్నీ చేస్తూ ఉంటుంది. కరణ్ కరావన్ హార్ ఎవరు అంటే ఆత్మనే ఉంది కదా. పరంపిత పరమాత్మ भी आकर इन द्वारा काम करते हैं. ఆత్మ भी करती और कराती है. మరి స్వయంగా పరంపిత పరమాత్మనే వస్తారు. ఈ విధంగా బ్రహ్మ ద్వారా ఇవన్నీ చేయిస్తారు. ఇలా ఈ పాయింట్స్ అన్ని మంచి రీతిగా ధారణ చేయాలి. అప్పుడే యోగ్యులుగా తయారవుతాము. ఎవరైతే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారో బాబా అంటున్నారు, వారిని బాబా యోగ్యులు అని భావిస్తారు. స్వర్గమే ఊంచ్ పద్ పానే కే వహ లాయక్ హే. వారే స్వర్గంలో కూడా ఉన్నతమైన పదవి పొందుటకు యోగ్యులు అని బాబా భావిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారిని అయోగ్యులు అని అనాల్సి ఉంటుంది. ఉన్నతమైనటువంటి పదవి పొందాలి అంటే మంచిగా అర్థం చేసుకోవాలి. బాప్తో కేతే హే లాయక్ బను రాజా రాణి బన్నేకిరి. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు మంచి యోగ్యులుగా కండి. దేనికోసము అంటే రాజా రాణిగా తయారవ్వడానికి మీరు యోగ్యులుగా కండి అంటున్నారు. ఉన్కో హీ సపూత్ బచ్చా కెహెంగే. వారినే ఏమంటాము, సుపుత్రులైనటువంటి పిల్లలు అని కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. और कुछ करना ही नहीं है. सब बातों से बाबा छुड़ा देते हैं. सिर्फ एक बात याद करनी है. బాబా అయితే అన్ని విషయాలతో మనల్ని విడిపిస్తూ ఉన్నారు. ఒకే ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి. అంతకాల్ జో స్త్రీ సిమ్రే. ఇంకా చివరి సమయంలో ఒక్క బాబా గుర్తుకు రావాలి. ఎందుకంటే చివరి సమయంలో దేహదారులను గుర్తు చేస్తే మళ్ళీ వారి యొక్క రుణంలో వారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక చివరి సమయంలో ఒక్క భగవంతుణ్ణి మనం జ్ఞాపకం చేయాలి. जो सर्विसेबल बच्चे होंगे वह बाबा की मुरली से जेट कार्टून बनाएंगे. ఎవరైతే మంచి సర్వీసేబుల్ పిల్లలుగా ఉంటారో వారు తప్పకుండా బాబా యొక్క మురళీలో చెప్పేటువంటి విషయాల ఆధారంగా మంచి కార్టూన్ తయారు చేస్తారు అంటున్నారు. విచార్ సాగర్ మంతన్ కరేంగే. మంచిగా విచార సాగర మంతనం చేస్తారు అంటున్నారు. ఏ విధంగా న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా, కార్టూన్ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు కరెంట్గా జరుగుతున్నటువంటి ఒక న్యూస్ని ఒక మంచి కార్టూన్ ద్వారా వాళ్ళు అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తారు. అలా బాబా అంటున్నారు, ఈ జ్ఞానం యొక్క విషయాలను కూడా కార్టూన్ రూపంలో వేరే వారికి అర్థం చేయించాలి అని. అయితే బాబా మురళీలో చెప్పినటువంటి సూచన అనుసారంగా జగదీష్ అన్నయ్య ఎప్పుడో రాసేశారు ఆల్రెడీ. కార్టూన్ ఔర్ కహావతే అని చాలా మంచి బుక్ హిందీలో ఉంటుంది. మంచి కార్టూన్స్ తోటి ఈ జ్ఞానాన్ని వేరే వారికి మంచిగా మనం రమణీయంగా హాస్యంగా చాలా యుక్తిగా ఎలా అర్థం చేయించవచ్చో ఆ బుక్లో ఉంటుంది అన్నట్టు. बच्चों को सर्विस भी करनी है. बाप की आशीर्वाद सर्विसेबल बच्चों पर रहती है. బాబా యొక్క ఆశీర్వాదము సర్వీసేబుల్ పిల్లలపైనే ఉంటుంది కదా.
आशीर्वाद भी नंबरवार होती है। यह बेहद का बाप सभी के प्रति कहते हैं ఫాలో మదర్ ఫాదర్. ఇక్కడ బేహద్ తండ్రి అందరి గురించి చెప్తూ ఉన్నారు, మీరు ఫాదర్ మదర్ని ఫాలో చేయండి అని. ఏ తో శివ్ బాబా సే నాలెడ్జ్ లేతే హే, బ్రహ్మా ఊంచ్ పద్ పాతే హే తుమ్ క్యూ నహీ. ఇక్కడ మనం శివ్ బాబా ద్వారా ఉన్నతమైనటువంటి పదవిని పొందుతూ ఉన్నాం, బ్రహ్మా బాబా పొందుతూ ఉన్నారు, మరి మనం ఎందుకు పొందకూడదు? आप फॉलो करेंगे तो कल्प कल्पांतर ऊंच पद पाएंगे. ఇప్పుడు మనం ఫాలో చేశాము అంటే కల్ప కల్పాంతరాలు ఉన్నతమైనటువంటి పదవిని పొందుతాం. అభి ఫెయిల్ హుయే తో కల్ప కల్పాంతర్ ఫెయిల్ హో జాయేంగే. ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయ్యాము అంటే కల్ప కల్పాంతరాలు ఫెయిల్ అవుతాం. अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. బాబా హీ మేరా సంసార్. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. ఫస్ట్ పాయింట్, बाप की आशीर्वाद लेने के लिए सर्विसेबल बनना है. आप समान बनाने की सेवा करनी है. బాబా నుండి ఆశీర్వాదాలు పొందాలి అంటే సర్వీసేబుల్గా తయారవ్వాలి, మన సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి. అభి జ్ఞాన్ జ్ఞానేశ్వరి బన్ ఫిర్ రాజ్ రాజేశ్వరి బన్నా హై. ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఆ తర్వాత రాజరాజేశ్వరిగా తయారవ్వాలి అంటున్నారు. సెకండ్ పాయింట్ ఉంది, ఏక్ బాప్ కి యాద్ మే రహనే కి మెహనత్ కర్నీ హై. ఒక్క బాబా యొక్క జ్ఞాపకంలో ఉండేటువంటి శ్రమ చెయ్యాలి అంటున్నారు. కిసి దేహదారి మే లగావ్ నహీ రఖనా హై. ఏ దేహదారిలో కూడా ఆకర్షణ అనేది ఉండకూడదు అంటున్నారు. నీంద్ కో జీతనే వాలా బన్ రాత్ మే కమాయి జమా కర్నీ హై. నిద్రను జయించే వారిగా రాత్రి సంపాదనను జమ చేసుకోవాలి అంటున్నారు. నిద్రను జయించే వారిగా రాత్రి సంపాదనను జమ చేసుకోవాలి. వరదానం ఉంది, अपने स्नेह के शीतल स्वरूप द्वारा विकराल ज्वाला रूप को भी परिवर्तन करने वाले स्नेही मूर्त भव. మన యొక్క స్నేహంతో శీతల స్వరూపం ద్వారా భయంకరమైన జ్వాలా రూపాన్ని కూడా పరివర్తన చేసేవారు స్నేహీ మూర్తిగా కండి అంటున్నారు. స్నేహం అనేది శీతల స్వరూపం. ఇంకా ఎదుటి వారిలో క్రోధాగ్ని, క్రోధం యొక్క జ్వాల ఇలాంటివన్నీ కూడా పరివర్తన చేసే స్నేహమూర్తిగా కండి అంటున్నారు. स्नेह के रिटर्न में वरदाता बाप बच्चों को यही वरदान देते हैं कि सदा हर समय हर एक आत्मा से हर परिस्थिति में स्नेही मूर्त भव. స్నేహం యొక్క రిటర్న్లో వరదాత తండ్రి పిల్లలందరికీ ఇదే వరదానం ఇస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రతి సమయం ప్రతి ఒక్క ఆత్మతో ప్రతి పరిస్థితుల్లో స్నేహమూర్తిగా కండి అంటున్నారు. కభీ భీ అప్నీ స్నేహీ మూర్త్, స్నేహ की सीरत, स्नेही व्यवहार, स्नेह के संपर्क संबंध को छोड़ना भूलना मत. ఎప్పుడు కూడా మన యొక్క స్నేహమూర్తిని, స్నేహం యొక్క ముఖాన్ని, స్నేహపూర్వక వ్యవహారాన్ని, స్నేహపూర్వక సంబంధ సంపర్కాలను వదిలిపెట్టకూడదు అంటున్నారు, మర్చిపోకూడదు. चाहे कोई व्यक्ति, चाहे प्रकृति, चाहे माया कैसा भी विकराल रूप ज्वाला रूप धारण कर सामने आए, लेकिन उसे सदा स्नेह की शीतलता द्वारा परिवर्तन करते रहना. ఏ వ్యక్తి, ప్రకృతి లేక మాయ ఎలాంటి భయంకర రూపాన్ని మన ముందు తీసుకొని వచ్చినా, జ్వాలా రూపం ధారణ చేసి మన ముందుకు వచ్చినా కూడా బాబా అంటున్నారు మన యొక్క స్నేహం యొక్క శీతలత ద్వారా వారిని కూడా పరివర్తన చెయ్యండి అంటున్నారు.
స్నేహం యొక్క దృష్టి, వృత్తి మరియు కర్మల ద్వారా స్నేహపూర్వక సృష్టిని తయారు చేయండి అంటున్నారు. స్నేహపూర్వక సృష్టిని తయారు చేయండి అంటున్నారు. స్లోగన్ ఉంది, కఠినాయియోं को पार करने से ताकत आती है, इसलिए उनसे घबराओ मत. క్లిష్ట పరిస్థితులను మనం దాటడంతో మనలో శక్తి వస్తుంది, బలం నిండుతుంది. కాబట్టి బాబా అంటున్నారు ఎప్పుడు కూడా గాబరా చెందకూడదు, భయపడిపోకండి అంటున్నారు. లవ్లీన్ స్థితిని అనుభవం చేసుకోవడము. లవ్లీన్ స్థితి వాली ఆత్మాయే సమాన్ సదాకే యోగి హే. లౌలీన స్థితిని అనుభవం చేసుకునే సమాన ఆత్మలు ఎల్లప్పుడూ యోగిగానే ఉంటారు. యోగం జోడించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వారు సదా లౌలీన్గా ఉంటారు. వారు బాబాతో వేరవుతే కదా జ్ఞాపకం చేయడం, స్వతహాగా జ్ఞాపకంలోనే ఉంటారు. ఎక్కడైతే బాబా యొక్క తోడు ఉంటుందో అక్కడ జ్ఞాపకం కూడా స్వతహాగానే ఉంటుంది. కాబట్టి సమానమైనటువంటి ఆత్మల యొక్క స్టేజ్ సదా తోడుంచుకోవాలి. అప్పుడే ఇమిడిపోయినటువంటి అనుభూతి కూడా చేసుకోగలుగుతాం. సమానంగా తోడుంచుకోవడం, అందులోనే ఇమిడిపోవడం ఆ ప్రేమలో అంటు. ఈరోజటి స్వమానము, నేను స్నేహమూర్తి ఆత్మను. ఓం శాంతి.